ఇక మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడుతో పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలానికి ప్రత్యేక అనుబంధం ఉందని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. ఇక నారావారిపల్లెలోని ఆయన భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే సందర్శించి నివాళులర్పించారు. గతంలో రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాణిపాకాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. ఇక ఆయన మృతి చంద్రగిరి నియోజకవర్గానికి కూడా తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐరాల మండలం గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన చేసినటువంటి సేవలు ఐరాల మండలంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. కాణిపాకం అభివృద్ధిలో ఆయన ఎమ్మెల్యేగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని మనం పోల్చి చూస్తే 50 సంవత్సరాల ముందుచూపుతో ఆయన అభివృద్ధి ప్రణాళిక రచించారు. ఈ రకంగా ఒక్క ఐరాల మండలంలోనే కాదు, యావత్ చిత్తూరు జిల్లా నలుమూలలా కూడా ఆయన స్మృతులు అజరామరంగా నిలిచి ఉన్నాయి. ఆయన మరణం మాకందరికీ కూడా తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి నాయకుడు మళ్ళీ పుట్టడు. రాజకీయాల్లో కూడా ఆయన చెరగని ముద్ర వేయడం జరిగింది. 90వ దశకంలో నారా రామ్మూర్తి